బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లపూసలపల్లి రైల్వే వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దాని ప్రభావంతో వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గుముఖం పడితేనే రిపేర్ చేసే ఛాన్స్ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు 2 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 17 రైళ్లు దారి మళ్లించారు. మరో 2 రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దాని ప్రభావంతో వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గుముఖం పడితేనే రిపేర్ చేసే ఛాన్స్ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు 2 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 17 రైళ్లు దారి మళ్లించారు. మరో 2 రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతోంది. దీంతో రైల్వే రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే 2 రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. 17 రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా వర్ష ప్రభావం తగ్గితేనే ఆ రైల్వే ట్రాక్ రిపేర్ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. సో దీంతో ప్రస్తుతానికి అటువైపు వెళ్లే రైళ్లను కూడా పాక్షికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలను పాక్షికంగా నిలిపివేశారు. 17 రైళ్లను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వెళ్లే 17 రైళ్లను కూడా రద్దు చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. దీంతో రైల్వే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే 17 రైళ్లను దారి మళ్లించారు. 2 రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. సో రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్ గాల్లో తేలుతోంది. దీంతో దాన్ని రిపేర్ చేసే వీలు కూడా లేకుండా పోయింది. వర్షం తగ్గితేనే రైల్వే ట్రాక్ను రిపేర్ చేసే అవకాశం ఉన్నట్టు రైల్వే అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ప్రస్తుతానికైతే దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. అటు తాళ్లపూసపల్లి వద్ద ఉన్నటువంటి ట్రాక్ దాదాపు 102 మీటర్ల మేర పూర్తిగా దాని కింద ఉన్నటువంటి ట్రాక్ అంతా కొట్టుకుపోయి గాలి లోపల ట్రాక్స్ అన్ని వేలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే దాన్ని టెంపరీగా పునరుద్ధరిస్తామని చెప్పినప్పటికీ కూడా అది ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి గంటకు కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ బులెటిన్ విడుదల చేస్తుంది. ఉదయం 9 గంటలకు 17 రైళ్లను పూర్తిగా డైవర్ట్ చేసి 2 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, ప్రస్తుతానికి మరో 3 రైళ్లను రద్దు చేసి మరో 11 రైళ్లను డైవర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి మరమ్మతులు చేయడానికి దాదాపు 48 గంటలు పట్టే అవకాశం ఉంది. అది కూడా పూర్తిగా ఈ వరద అంతా తగ్గితేనే తప్ప మరమ్మతులు చేసే అవకాశం లేదు. కాబట్టి దాదాపు 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అటు మహబూబాబాద్, విజయవాడ వెళ్లాల్సినటువంటి ట్రైన్స్, అదేవిధంగా వరంగల్ రావాల్సిన ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. దీంతో దాదాపు 1000 మంది ఈ యొక్క రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మచిలీపట్నం ట్రైన్ నిన్న 8 గంటల ప్రాంతం లోపల
మహబాద్ చేరుకుంది. అది ఇప్పటి వరకు కూడా ఎటు వెళ్లే పరిస్థితి లేకపోవడం, దాదాపు 1000 మంది ప్రయాణికులు అందులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న పోలీసులు, అక్కడటువంటి అధికార యంత్రాంగము Right. వాళ్ళకు మంచినీళ్ళు, ఆహారం కూడా అందించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సో మరికొద్ది రోజుల పాటు ఇదే వర్షం ఉన్న నేపథ్యం లోపల అటు రవాణా వ్యవస్థ మెరుగుపడతా లేదనేటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.